హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రాజ్మా చింత చిగురు గ్రేవీ ప్రాసెస్. రాజ్మా చింత చిగురు గ్రేవీ కోసం ఇక్కడ నేను ఒక గ్లాస్ రాజ్మా తీసుకొని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకున్నాను. ఇవి నానినవి. మనకు నానినాక రాజ్మా కొంచెం బాగా లావుగా నానినాక కనపడతాయి. ఒక ఖాళీ బౌల్ తీసుకొని ఉడకటానికి స్టవ్ మీద పెట్టుకుందాం. చింత చిగురు రాజ్మా గ్రేవీ ప్రాసెస్. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఉడకబెట్టడానికి పెట్టేసి మసాలా ప్రాసెస్. టమాటాలు 3, ఆనియన్ 2, గ్రీన్ మిర్చి, జింజర్ గార్లిక్ మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. మొత్తము జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లెక్క గ్రైండ్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ సాల్ట్ వేసినాక మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయినది. మసాలాని పక్కన పెట్టేసి స్టవ్ మీద బౌల్ పెట్టి త్రీ టు 4 స్పూన్ ఆయిల్, మసాలాలు, బగారా ఆకు, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క వేసి ఒక్క నిమిషం వేగనిచ్చి కొంచెం వేగనిచ్చినాక మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోవాలి. మూత పెట్టి మసాలాని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తా పూర్తిగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. మనకు ఇక్కడ టమాటా, ఆనియన్ పర్ఫెక్ట్గా ఫ్రై అయినవి. ఆయిల్ మొత్తము పైకి ఇలా తేలాలి. పంకిన్ సీడ్స్ పౌడర్ 1.5 స్పూన్, టర్మరిక్, జీరా పౌడర్, సాల్ట్, గరం మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలి. మనకు ఇక్కడ మసాలాలు మాడకుండా కొంచెం వాటర్ వేసుకుందాం. ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనిస్తా. ఇక్కడ పర్ఫెక్ట్గా మసాలాలన్నీ మనకు పర్ఫెక్ట్లీగా కుక్ అయినవి. ఆయిల్ కూడా మనకు బాగా పైకి వచ్చినది. మసాలా పర్ఫెక్ట్గా రెడీ అయినది. మళ్ళీ వాటర్ని వేసుకుందాం. ఒక గ్లాస్, పెద్ద గ్లాస్ సైజ్ వాటర్ని వేసుకున్నాను. ఇది
మొత్తం మనకు గ్రేవీ చిక్కగా వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు పడుతుంది మనకు. మూత పెట్టి ఉడికించుకుందాం. అప్పటి వరకు రాజ్మా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయినవి. కొంచెం ఫుల్ ఫ్లేమ్ పెట్టి వాటర్ మొత్తం డ్రై చేసేద్దాం. వాటర్ని పూర్తిగా డ్రై చేసుకుందాం. ఇక్కడ మనకు గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఇంకొంచెం చిక్కబడాలి. గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. రాజ్మా కూడా మెత్తగా ఉడికినవి. గ్రేవీలోకి వేసుకుందాం. రాజ్మా వేసినాక పండు మిర్చి ఒక 3 నుంచి 4 వరకు కట్ చేసి వేసాను. ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ నేను వాడటం లేదు. గ్రీన్ మిర్చి ఒక 4 నుంచి 5 వరకు వేసుకున్నాను. ఆల్రెడీ ముందు మసాలాలో కూడా ఒక 4 నుంచి 5 గ్రీన్ మిర్చి వేసుకున్నాము. శుభ్రం చేసి పెట్టిన చింత చిగురుని వేసుకుంటున్నాను. చేతితో బాగా మ్యాష్ చేసి నలిపి వేసుకోవాలి. చింత చిగురు వేసినాక ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మనకు గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. ఎక్కువ పతలాగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా మనకు గ్రేవీ పర్ఫెక్ట్గా రెడీ అయినది. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని స్టవ్ని ఆపేసుకుందాం. స్టవ్ని ఆపేసుకున్నాము. గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకుందాం. చింత చిగురు రాజ్మా గ్రేవీ పర్ఫెక్ట్లీగా రెడీ అయినది. మనకు రోటీతో అయినా పుల్కాతో అయినా చపాతీతో అయినా చాలా చాలా టేస్టీగా చాలా హెల్దీ కూడా. పర్ఫెక్ట్లీ చింత చిగురు రాజ్మా గ్రేవీ పర్ఫెక్ట్లీ రెడీ.